ఇప్పుడు మనం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్ గురించి డిస్కస్ చేద్దాం. డ్రా ద ఫాలోయింగ్ వ్యూస్ ఆఫ్ ఎ సింగిల్ ఫేజ్ 220 by 110 volts 5 kVA transformer. The detailed dimensions of the parts are as follows. Front elevation, plan in full section. సో నేను ఫస్ట్ వీడియోలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. సో ఇప్పుడు ఈ టూ వ్యూస్ని మనం డ్రా చేయాలి. ఓకే, సో ఇది ఇప్పుడు ఇచ్చిన డేటా. ఇందులో కోర్ గురించి 3 పాయింట్స్ ఉన్నాయి, యోక్ 2 పాయింట్స్, ఎల్టీ వైండింగ్ 4 పాయింట్స్, హెచ్టీ వైండింగ్ 4 పాయింట్స్. ఫస్ట్ కోర్. క్రాస్ సెక్షన్ ఆఫ్ కోర్ 1 step, diameter of circumcircle 7.5 cm, distance between core centers 15 cm. అలాగే యోక్ హైట్ 8 cm, total height of yoke and core 40 cm. LT winding, outside diameter 9, inside diameter 8 cm, height 23, number of turns per limb 50. HT winding, outer dia 13.5, inner dia 11 cm, height వచ్చేసి 23, number of turns per limb 100. Any other missing data may be assumed. అంటే ఏదైనా డేటా మిస్ చేసి ఉంటే అది నువ్వు అజ్యూమ్ చేసుకొని డ్రా చేయాలి. సో లెట్ us స్టార్ట్ ద డ్రాయింగ్. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇదివరకు వీడియోలో డిస్కస్ చేశాను. ఫస్ట్ ఏదైనా డ్రాయింగ్ చేసే ముందు స్కేలింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా నేను అదే చేయబోతున్నాను. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో టోటల్ హైట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ 40 cm, ఆ పైన ప్లాన్లో వచ్చే అవుట్సైడ్ డయామీటర్ ఆఫ్ హెచ్టీ కాయిల్ 13.5 cm, అంటే అప్రాక్సిమేట్గా 53.5 cm. అంత మన చార్ట్లో ఫిట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ మనం ఒక డ్రాయింగ్ ఏరియాని డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇమేజ్ అందులో ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. సో దానికోసం స్కేలింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్ని నేను 20 cm హైట్లో ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. సో 20 cmలో ఫిట్ అయ్యేటట్టు స్కేలింగ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ ఒక 20 cm లైన్ డ్రా చేశా. దాంట్లో అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ హెచ్టీ కాయిల్ 13.5 cm. నెక్స్ట్ టోటల్ హైట్ ఆఫ్ యోక్ అండ్ కోర్ 40 cm డ్రా చేశాను. నెక్స్ట్ బౌండరీ లైన్ నుంచి ఈ హెచ్టీ కాయిల్ అవుట్ సైడ్ డయామీటర్ వరకు 1 cm అండ్ ప్లాన్కి ఫ్రంట్ ఎలివేషన్కి మధ్యలో 5 cm. నెక్స్ట్ బాటమ్ బౌండరీ దగ్గర 1 cm. సో ఇది మొత్తం క్యాల్కులేట్ చేస్తే టోటల్ హైట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 13.5 ప్లస్ 5 ప్లస్ 40 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60.5 cm. ఇది యాక్చువల్ స్కేల్. ఐ వాంట్ టు అడ్జస్ట్ 60.5 cm టు 20 cm. 20 cm అనేది డ్రాయింగ్ స్కేల్, 60.5 యాక్చువల్ స్కేల్, 20 డ్రాయింగ్ స్కేల్. సో స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు డ్రాయింగ్ స్కేల్ బై యాక్చువల్ స్కేల్ which is equal to 20 by 60.5 which is equal to approximately 1 by 3 which is equal to 0.334. హైట్ అడ్జస్ట్ చేసిన తర్వాత విడ్త్ని అడ్జస్ట్ చేయలేము. ఓకే, డిఫాల్ట్గా ఎంత రావాలో అంత వస్తుంది. సో ఇప్పుడు స్కేలింగ్ ఫ్యాక్టర్ 0.334 వాల్యూ ప్రతి వాల్యూ ఏదైతే సెంటీమీటర్లో మెన్షన్ చేశారో ప్రాబ్లంలో ప్రతి వాల్యూకి అప్లై చేయాలి, అంటే ప్రతి వాల్యూతో మల్టిప్లై చేయాలి. సో లెట్ us స్టార్ట్ ద యాక్చువల్ డ్రాయింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌండరీ డ్రా చేసుకున్నాను. ఈ ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్ మొత్తం ఈ బౌండరీ లోపల వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏ డేటాతో స్టార్ట్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్ డయామీటర్ ఆఫ్ సర్కమ్సర్కిల్ which is equal to 7.5 cm. సో ఇప్పుడు ఈ వాల్యూని స్కేలింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే అంటే
7.5 ఇంటూ 0.334 చేస్తే అప్రాక్సిమేట్గా 2.5 సెంటీమీటర్ వస్తుంది. సో ఈ సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని దాని చుట్టూ ఒక సర్కిల్ డ్రా చేయండి. డయామీటర్ షుడ్ బి 2.5 సెంటీమీటర్. నెక్స్ట్ వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ కోర్ సెంటర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి 2 లింబ్స్ ఉంటాయి. సో ఆ 2 లింబ్స్ సెంటర్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ 15 సెంటీమీటర్. సో 15th సెంటీమీటర్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకొని దాని చుట్టూ కూడా సేమ్ సర్కిల్ డ్రా చేయాలి. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కోర్ ఇజ్ ఈక్వల్ టు 1 స్టెప్ కోర్. సో ఈ 2 సర్కిల్స్లో 2 బాక్సెస్ డ్రా చేయాలి ఇలా. నెక్స్ట్ ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ఎల్టీ కాయిల్ 8 సెంటీమీటర్. సో 8 సెంటీమీటర్ అంటే ఇంటూ 0.334 చేస్తే ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూతోని సర్కిల్ డ్రా చేయాలి. వీ హ్యావ్ టు డ్రా 2 సర్కిల్స్ ఆన్ 2 సైడ్స్. సో ఇక్కడ 7.5 సెంటీమీటర్ 8 సెంటీమీటర్ వీటిని స్కేలింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఒకటి 2.5 వస్తుంది, ఇంకొకటి 2.6 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా సర్కిల్స్ 2 మర్జ్ అయిపోతాయి. నెక్స్ట్ అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ఎల్టీ కాయిల్ 9 సెంటీమీటర్స్. సో ఇప్పుడు దీనికి ఒక సర్కిల్ డ్రా చేయండి ఇలా. నెక్స్ట్ ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ హెచ్టీ కాయిల్ 11 సెంటీమీటర్. నెక్స్ట్ అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ హెచ్టీ కాయిల్ 13.5 సెంటీమీటర్. సో దీంతో ప్లాన్ వ్యూ కంప్లీట్ అయిపోయింది. షేడింగ్ పార్ట్ ఒకటి మిగిలింది. ఓకే, నౌ లెట్ us డ్రా ఫ్రంట్ ఎలివేషన్. ఫ్రంట్ ఎలివేషన్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఈ లింబ్స్ని కిందికి ప్రొజెక్ట్ చేయాలి ఇలా. ముందే డార్క్ లైన్ డ్రా చేయొద్దు, ఫస్ట్ లైట్ లైన్స్ డ్రా చేయాలి, తర్వాత వాటిని డార్కెన్ చేయాలి. సో ఇప్పుడు 5 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఇప్పుడు టోటల్ హైట్ ఆఫ్ యోక్ అండ్ కోర్ ఇజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్. ఈ లైన్ నుంచి ఎగ్జాక్ట్ 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక లైన్ డ్రా చేయండి బాటంలో ఇలా. నెక్స్ట్ యోక్ హైట్ 8 సెంటీమీటర్. సో టాప్లో 8 సెంటీమీటర్, బాటంలో 8 సెంటీమీటర్. 2 లైన్స్ డ్రా చేయండి. సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మర్ ఫ్రేమ్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఫ్రేమ్ని డార్కెన్ చేయండి ఇలా. సో ఇది ట్రాన్స్ఫార్మర్ ఫ్రేమ్. సో ఇప్పుడు ఈ కంప్లీట్ ప్లాన్ని కిందికి ప్రొజెక్ట్ చేయండి ఇలా. కంప్లీట్ ఎల్టీ వైండింగ్స్, హెచ్టీ వైండింగ్స్ అండ్ ఇన్సులేషన్ అన్నిటిని ప్రొజెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ షేడింగ్ చూడండి. ఎల్టీ కాయిల్ని బ్లూ కలర్తో షేడ్ చేశా, హెచ్టీ కాయిల్ని రెడ్ కలర్తో షేడ్ చేశా. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఎల్టీ వైండింగ్ 23 సెంటీమీటర్ అండ్ అలాగే హైట్ ఆఫ్ హెచ్టీ వైండింగ్ అది కూడా 23 సెంటీమీటర్. సో టోటల్ హైట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ 40.
అప్పర్ యోక్ 8 సెంటీమీటర్ అండ్ బాటమ్ యోక్ 8 సెంటీమీటర్. సో మిడిల్లో ఎన్ని సెంటీమీటర్స్ వస్తాయి? 40 minus 8 minus 8. సో టోటల్ 24 సెంటీమీటర్. సో లింబ్ హైట్ వచ్చి 24 సెంటీమీటర్. సో హైట్ ఆఫ్ ఎల్టీ వైండింగ్ అండ్ హెచ్టీ వైండింగ్ ఈజ్ 23 సెంటీమీటర్. కానీ ఇక్కడ 24 సెంటీమీటర్ గ్యాప్ ఉంది. సో టాప్లో 0.5 సెంటీమీటర్, బాటంలో 0.5 సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చి సెంటర్లో 23 సెంటీమీటర్స్కి ఈ కాయిల్, ఈ వైండింగ్ని ఫిక్స్ చేయాలి ఇలా. సో 0.5 సెంటీమీటర్స్కి 2 లైన్స్ డ్రాయింగ్, టాప్లో ఒక లైన్, బాటంలో ఒక లైన్. ఆ మధ్యలో 23 సెంటీమీటర్స్లో మాత్రమే ఈ వైండింగ్ అనేది రిప్రజెంట్ చేయాలి ఇలా. సో షేడింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసింది ఎల్టీ వైండింగ్ ఏనా అండ్ కరెక్ట్గా హెచ్టీ వైండింగ్ ఏనా. మరి ఇప్పుడు ఆ 0.5 సెంటీమీటర్స్ గ్యాప్ అనేది ఖాళీగా ఉంది. సో అక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, ఎనీ అదర్ మిస్సింగ్ డేటా మే బీ అజ్యూమ్డ్. సో ఆ ఖాళీ ప్లేస్లో నేను 5 బ్యాక్లైట్ రింగ్స్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఈచ్ ఆఫ్ 0.1 సెంటీమీటర్ థిక్నెస్. బ్యాక్లైట్ రింగ్స్ అనేవి ఈ కాయిల్స్ స్టిఫ్గా ఉండడానికి ప్లేస్ చేస్తారు, కాయిల్స్ కదలకుండా. సో టాప్లో 5 బ్యాక్లైట్ రింగ్స్, బాటంలో 5 బ్యాక్లైట్ రింగ్స్ యాజ్ షోన్. సో దీంతో ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా 2 డేటా మిగిలిపోయింది చూడండి. ఎల్టీ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లింబ్ 50, హెచ్టీ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లింబ్ 100. సో వీటి గురించి ఆలోచిస్తే అనవసరంగా టైం వేస్ట్, కానీ మీకు అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని జూమ్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లింబ్ 50 ఎల్టీ వైండింగ్కి. సో 1 2 3 4 5 6 7 8 9 ఇలా 50 లైన్స్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ 9 లైన్స్కే మీకు చిరాకు వచ్చి ఉంటుంది. సో అలా ప్రతి లింబు మీద మీరు 50 లైన్స్ డ్రా చేయాలి. అలాగే హెచ్టీ వైండింగ్ మీద కూడా సేమ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లింబ్ ఈజ్ ఈక్వల్ టు 100. సో అలా 100 లైన్స్ డ్రా చేయాలి. సో ఇది రిప్రజెంట్ చేయడం చాలా కష్టం, లైట్ తీసుకోండి. సో దిస్ ఈస్ ద డ్రాయింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. థ్యాంక్ యూ.